బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. రేపటికి అల్పపీడనంగా బలపడే అవకాశం ఉంది. ఈ నెల 26 వరకు తెలంగాణలో అతి భారీ వర్షాలు కురుస్తాయి. ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, పెద్దపల్లి జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేశారు. తెలంగాణలోని 6 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. ఇవాళ తెలంగాణలోని 14 జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. వర్షాలకు సంబంధించి మా ప్రతినిధి శ్రీధర్ తో మాట్లాడదాం. శ్రీధర్, హైదరాబాద్ లో నిన్న రాత్రి మొదలైన వాన ఇంకా కూడా కురుస్తూనే ఉంది. సో లోతట్టు ప్రాంతాల పరిస్థితి ఏంటి? మొన్న 4-5 రోజుల క్రితం కురిసిన వానల్లో చూసాము హైడ్రా టీమ్ సేవలు అందించింది. జిహెచ్ఎంసీ ఎమర్జెన్సీ విభాగం ఏమైనా మళ్ళీ అలాంటి కార్యక్రమాల్లో పాల్గొంటుందా? ఏంటి తాజా పరిస్థితి? హైదరాబాద్ నగర వ్యాప్తంగా కూడా రాత్రి నుంచి కూడా మోస్తారు వర్షం కురుస్తూనే ఉంది. ఈరోజు చూసుకుంటే మాత్రం ఈరోజు రోజంతా కూడా వర్షాలు ఉంటాయని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో ఇటు జిహెచ్ఎంసీ అధికారులతో పాటు డిఆర్ఎఫ్ బృందాలు కూడా అలర్ట్ అయ్యి ఇటు లోతట్టు ప్రాంతాలను కూడా పూర్తిగా జలమైపోకుండా అక్కడ ఉన్న ప్రజలను, స్థానిక ప్రజలను మాత్రం అప్రమత్తం చేసిన పరిస్థితులు నెలకొన్నాయి. ఇటు బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఇటు వాయుగుండంగా మారి ఇటు అల్పపీడనంగా మారే ఉండే అవకాశం ఉన్నందున ఇటు వాతావరణ శాఖ అధికారులు మాత్రం ఇప్పటికే హెచ్చరికలు జారీ చేశారు. ఇటు బంగాళాఖాతంలో రేపు అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉన్నదని, అల్పపీడనం ఏర్పడడానికి 2 రోజుల ముందు నుంచి కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇటు మోస్తారు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని ఇప్పటికే వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. ఇటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈరోజు రేపు కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశాలను ఇప్పటికే హెచ్చరికలు జారీ చేశారు. ఈరోజు చూసుకుంటే మాత్రం ఇటు తెలంగాణలోని కొమరంభి, మంచిర్యాల, నిర్మల్, పెద్దపల్లి జిల్లాలో అక్కడక్కడ ఇటు భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తుంది. దాంతోపాటు చూసుకుంటే మాత్రం ఇటు ఆదిలాబాద్, నిజామాబాద్, జగిత్యాల, జయశంకర్, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో చూసుకుంటే మాత్రం ఇటు పూర్తిగా భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తుంది. రాగల 2 రోజులు కూడా తెలంగాణ వాతావరణం పూర్తిగా ఒక్కసారిగా మారిపోయి గత 2 రోజులు కూడా చూసుకుంటే మాత్రం ఇటు వాతావరణం పూర్తిగా మారిపోయి ఇటు మోస్తారు నుంచి సందర్భంలో భారీ వర్షాలు కూడా కురుస్తున్నాయి. ఇప్పటికే అధికారులు అలర్ట్ అయ్యారు. చిన్న వర్షానికి హైదరాబాద్ నగరంలో రోడ్లు మొత్తం కూడా పూర్తిగా జలమయం కావడం, దాంతోపాటు మ్యాన్ హోల్స్ కూడా ఎక్కువగా ఉండటంతో అధికారులు అలర్ట్ అయ్యారు. మ్యాన్ హోల్స్ ఉన్న చోట మాత్రం అధికారులు మాత్రం ఇటు డిఆర్ఎఫ్ బృందాలు కూడా రక్షణ చర్యలు ఏర్పాటు చేశారు. ప్రజలు కూడా అప్రమత్తం చేశారు. ఎందుకంటే ఇటు భారీ వర్షాలు ఉన్న నేపథ్యంలో అత్యవసరం అయితే తప్ప మాత్రం బయటికి రావాలని, దాంతోపాటు ఇటు రోడ్డు పక్కన ఉన్నటువంటి విద్యుత్ స్తంభాలను కూడా ఎట్టి పరిస్థితుల్లో ముట్టుకోదు. ఎందుకంటే వర్షం వస్తున్న కారణంగా విద్యుత్ స్తంభాలకు ఇటు ఎలక్ట్రికల్ షాక్ వచ్చే అవకాశం ఉన్నందున ఇటు వారిని కూడా హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో ఇటు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ రోజు రేపు కూడా భారీ నుంచి అతి భారీ ఉండే అవకాశాలు ఉన్నాయని ఐఎండీ ఇప్పటికే హెచ్చరికలు జారీ చేసింది. రైట్ శ్రీధర్.